హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. దక్షిణాది సినీ రంగంలోని టాప్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి ఓ స్టార్డమ్ ని అందుకుంది. కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే సినిమాలకు దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ లో కోట్లు సంపాదిస్తుంది. ఇంతకీ ఐపీఎల్ అనగానే మేబీ ఆమె హీరోయిన్ ఎవరు ఏంటి అనేది గుర్తొచ్చే ఉంటుంది. తనే హీరోయిన్ ప్రీతి జింత. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పేసింది. వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రంలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే తెలుగులో మహేష్ బాబుకి జోడీగా రాజకుమారుడు చిత్రంలో కూడా నటించింది. తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అయితే కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు దూరమైన ప్రీతి జింత ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్లో కోట్లు సంపాదిస్తుంది. ప్రీతి జింత జట్టు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 చివరి రౌండ్లోకి ప్రవేశించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 రౌండ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ను ఓడించేసింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీతో తలపడబోతోంది. పంజాబ్ కింగ్స్కు ప్రీతి జింత సహాయ యజమాని. నివేదికల ప్రకారం ఈ హీరోయిన్ ఆస్తులు 183 కోట్లట. కొన్నాళ్ళుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రీతి జింత వ్యాపారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సంపాదిస్తుంది. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం ఆమె 1.5 కోట్లు వసూలు చేస్తుందట. 2008లో ప్రీతి జింత ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్కు సహ యజమాని అయింది. ఆ సమయంలో ఆమె 35 కోట్లు పెట్టుబడి పెట్టిందట. ఇప్పుడు అది దాదాపుగా 350 కోట్లకు చేరుకుందట. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభమైనప్పుడు దానిని 76 మిలియన్లకు కొనుగోలు చేశారట. 2022 నాటికి దాని విలువ 925 మిలియన్లకు పెరిగింది. ఐపీఎల్లో టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఐపీఎల్ జట్టు యజమానులు కూడా వాటా పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం టికెట్ల అమ్మకాల్లో 80% జట్టు యజమానులకే వెళ్తాయట. అయితే జట్టు స్పాన్సర్షిప్ల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు. ప్రీతి జింత ప్రస్తుతం తన భర్త జీన్ గుడెనాఫ్ 2 పిల్లలతో బెవర్లీ హిల్స్ లో నివసిస్తున్నారు. ఆమె వద్ద 12 లక్షల విలువైన లెక్సస్ ఎల్ఎక్స్ 400 క్రాస్ ఓవర్ అండ్ ఫోర్జే మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ 85 లక్షలు ఉంటుంది అనుకోండి. అండ్ BMW కార్లు కూడా ఉన్నాయి.